ఒక్క రోజుల అర్ధగంటకు అన్ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులు, టర్నులతోని అరెస్టు, బెయిలు, రిలీజ్ అనుకుంటా నడిచింది 'అల్లు అర్జున్' అరెస్ట్ ముచ్చట. ఇయాల పొద్దుగాల రిలీజ్ చేసే వరకల్లా బన్నీ ఇంటికి పోయినంక ఇండస్ట్రీకెళ్ళి ఒక్కొక్కళ్ళొచ్చి కలిసి మాట్లాడిర్రు. అందరం ఉన్నాం నీ ఎంట అని అలుముకొని భరోసా ఇచ్చిర్రు ఇట్లా. తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ మీదనే చర్చ నడిచింది. స్టేట్ కాదు నేషనల్ ఇష్యూ అన్నట్టు అన్ని ఛానళ్లు కూడా డిబేట్లు పెట్టి మరి బాజాప్తా బన్నీ పంచాయతీ మీదనే మాట్లాడినాయి. లెక్కకు నిన్న పొద్దుమికే రిలీజ్ కావాల్సిన ఇంత ఆలస్యమై ఇవాళ పొద్దుగాల బన్నీ బయటకొచ్చి ముందుగాల గీత ఆర్ట్స్ ఆఫీస్ కు పోయి అటెన్క ఇంటికి పోయిండు. ఇక ఐకాన్ స్టార్ ను వల్కరిస్తందుకు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే లైన్లు కట్టిర్రు. పుష్ప నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ వచ్చి మందలిచ్చి మాట్లాడి షాయి ఒట్టు తాగిర్రు. అటెన్క విజయ్ దేవరకొండ తమ్ముతో కలిసి వచ్చిండు. ఇంటికి రాగానే ముందుగాల అల్లు అరవింద్ ఎదురొచ్చి అలుముకుండు. అటెన్క బన్నీ కూడా అలుముకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా నవ్వుకుర్రు జర్సేపు. ఇట్లా ఒకరిద్దరని కాదు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే వచ్చి ఏం రంది వడకు అందరం ఉన్నాం అని చెప్పుకొచ్చిర్రు. ఇంకో దిక్కు బన్నీ అరెస్ట్ మీద నిన్నటి సంది రికామ్ లేకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి. పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేపించిండు అని కొందరు అంటుంటే నాకే ఫ్యాన్స్ ఉండాలే అన్నట్టు సీఎం నలుగురిలో మాట్లాడిన మాటలు వైరల్ చేసుకుంటా ఇంకొందరేమో కామెంట్లు చేయబట్టిర్రు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చేసిన కామెంట్లతోని ఇండస్ట్రీ మస్తు మంట మీద ఉంది. మీదికెళ్లి ఇప్పుడు ఈ అరెస్ట్ తోని ఇంకింత గరం అవుతుంది. మరి రేపు ఈ పంచాదులన్నీ కూడా ఎటు తిరుగుతాయి అనేది చూడాలి. अनिल सागर भाई लो सागर भाई लास्ट बैठ अन्ना ఇది కేబుల్ లేపి आगे आगे बैठ మైక్ बैठ भाई सागर అలా గానే మనకు మైక్ ఆరే కేబుల్ చెప్పినావా చెప్పినా అన్న 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 హలో అన్న బయర్ గాల్ బయర్ నిన్నంతా బన్నీ అరెస్ట్ మీద వార్తలు నడిస్తే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఎవరి వర్షన్లో వాళ్ళు ఒక్కోటి రాసుకొచ్చిర్రు. ఇంకొందరు అయితే అది ఇది అని తొవ్వి వేణుస్వామిని అడుచుకోబట్టిర్రు. అగో అరెస్ట్ చేసింది పోలీసులు, ఎన్కుంది పొలిటికల్ లీడర్లు అన్న టాక్ నడిచింది. నడుమిట్లా జ్యోతిష్యాలు చెప్పే వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేసిర్రు అనంటే కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అటు సినిమాలల్లా ఎసోంటి ముచ్చటైనా గాని ఎంబటే వేణుస్వామికి లింకు పెట్టి పోస్టులేసే ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అట్లనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అరెస్ట్ ముచ్చట్ల కూడా వేణుస్వామిని గుంజిర్రు. 3 వద్దుల కింద ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా అల్లు అర్జున్ కి రాజయోగం ఉందని చెప్పుకొచ్చిండు వేణుస్వామి. కథం ఇప్పుడు ఆ మాటని పట్టుకొని నువ్వు చెప్పింది ఏంది ఆడ అయ్యిందేంది సామి, అరెస్ట్ అవుడా రాజయోగము, ఒక రాత్రి జైలుండుడా రాజయోగం, ఏ లెక్కన రాజయోగం అని మాట్లాడిరుతామరు అనుకుంటా లాజిక్కులు తీసి పోస్టులేస్తురు కొందరు. ఇప్పుడు ఆ వీడియోకి మీమ్స్ వేసుకుంటా ట్రోల్ చేయబట్టిర్రు నెటిజనాలు. అది వరకు ఆంధ్రాల ఫ్యాన్ పార్టీ పక్కా గెలుస్తుందని ఒక తీరుగా జాతకాలు చెప్పి కానీ వైనాట్ 175 అన్న వైసీపీ ఆఖరికి 11 సీట్లకు పరిమితమయ్యే కాడికొచ్చే వరకల్లా వేణుస్వామిని ఘోరంగా ట్రోల్ చేసిర్రు. ఇప్పుడేమో బన్నీకి రాజయోగం ముచ్చట. చెప్పింది ఏదన్నా జర్రంతా అటు ఇటు జరిగినా గానీ నేను ముందే చెప్పినా అనుకుంటా పాండిత్య ప్రదర్శన చేసుకుంటా క్రెడిట్ కొట్టేసి మార్కెట్ పెంచుకునే ముచ్చట ముంగటేసుకున్నప్పుడు మరి ఇట్లా చెప్పినట్టు కాకుండా మొత్తం ఉల్టా అయినప్పుడు మాత్రం సప్పుడు చేయకుండా ఊకుంటాడా అనుకుంటా క్వశ్చనింగ్ చేస్తుర్రు ఇంకొందరు. ఆలీళ్ళ జాతకాలు చెప్పి ఇట్లా మందితో నచ్చింతలేయించుకునే బదులు మీ జాతకం మీరు మంచిగా చూసుకుంటే అయిపోతుందిగా. సోషల్ మీడియాలో సొట్లు అన్నది అప్పుతాయి. మందికి శకునం చెప్పే పిల్లి కుడిదిల పడ్డట్టు ఎందుకు ఇదంతా అనుకుంటా పోస్టులు వేస్తుర్రు చాలా మంది. మరి నేను కూడా కొన్నొద్దులనే ప్రత్యక్ష పాలిటిక్స్ లకు దిగుతా అని ఫిక్స్ అయిన వేణుస్వామి గారు ఇప్పటికైనా ఆయన జాతకాన్ని రీచెక్ చేయించుకుంటే బెటర్ ఏమో మరి.